హలో గైస్. సో ఈ వీడియోలో నేను మీకు కేర్ రేర్ డిసీజ్ పాలసీ అని చెప్పి ఒక పథకం గురించి నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఏంటి ఈ కేర్ రేర్ డిసీజ్ పాలసీ? ఈ స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న కేర్ రేర్ డిసీజ్ పాలసీ అనేది కేరళ రాష్ట్రం తమ సొంత నిధులతో ఏర్పాటు చేసినటువంటి ఒక పథకం. కేరళ రాష్ట్రంలో ఎవరైతే అరుదైన వ్యాధులతో సఫర్ అవుతున్నారో వారికి ఉచితంగా మంచి వైద్య సేవలను అందించడానికి ఏర్పాటు చేయబడినటువంటి పథకమే ఈ కేర్ ప్రత్యేక పథకం. ఈ అరుదైన వ్యాధిగ్రస్తులకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ పథకంలో ముఖ్యంగా ఎస్ఎంఏతో సఫర్ అవుతున్నటువంటి పిల్లలకు ఉచితమైన వైద్యం కేరళ రాష్ట్రంలో అందుతుంది. ఎస్ఎంఏ అనే పదం ఎక్కడైనా విన్నారా? ఇన్స్టాగ్రామ్లో సేవ్ లిటిల్ కృష్ణ అనే ఒక క్యాంపెయినింగ్ జరుగుతుంది. సో చిన్న బాబు చాలా క్యూట్గా అందంగా ఉన్నాడు. ఆ బాబుకి ఎస్ఎంఏ ఉంది. ఒక 1 మంత్లో ఇంజెక్షన్ చేయకపోతే బాబు చనిపోతాడని చెప్పేసి అని డాక్టర్స్ చెప్పారు. ఉన్న ఇల్లు, కొద్దిపాటి ఆస్తి మరి అమ్ముకోగా ఆ తల్లిదండ్రులకు వచ్చినటువంటి డబ్బు ఎంత అంటే 50 లక్షల రూపాయలు. కానీ ఈ బాబుకి చేయాల్సినటువంటి ఒక ఇంజెక్షన్ విలువే 9.5 కోట్ల రూపాయలటువంటి ఖరీదైనటువంటి మెడిసిన్ అది. ఆ బాబుకి ట్రీట్మెంట్ చేయించలేక, దానికి తగిన డబ్బులు తీసుకురాలేక ఈ తల్లిదండ్రులు పడుతున్నటువంటి వేదన అంతా ఇంత కాదు. ఏదో ఒక రకంగా వాళ్ళ సమస్య మరి బయటికి రావడం జరిగింది. ఆ సమస్యకు మంచి హృదయం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా స్పందించి క్రౌడ్ ఫండింగ్ కలెక్షన్ అనేది మొదలుపెట్టారు. మన రాష్ట్రంలో ఎస్ఎంఏతో సఫర్ అవుతున్నటువంటి పిల్లలకి క్రౌడ్ ఫండింగే ఆధారం అవుతుంది. కేరళ రాష్ట్రంలో ఎస్ఎంఏతో సఫర్ అవుతున్నటువంటి పిల్లలకి ఉచిత వైద్యం అందుతుంది. ఉచితంగా మందులు పంపిణీ చేయబడుతున్నాయి. పిల్లలను ప్రభుత్వమే గుర్తించి వాళ్లకు తగిన వైద్యాన్ని అందించి వాళ్ళు జీవించే విధంగా వాళ్ళ ప్రాణాలు రక్షించడానికి కేరళ ప్రభుత్వం తీసుకున్నటువంటి స్టెప్పే ఈ కేర్ రేర్ డిసీజ్ పాలసీ. ఒక ఇంజెక్షన్కి 9 కోట్ల నుంచి 16 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతున్నటువంటి ట్రీట్మెంట్ ప్రభుత్వం భరించగలుగుతుందా? అంత మనసు ప్రభుత్వానికి ఉందా అంటే కేరళ ప్రభుత్వం అవుననే అంటుంది. ఈ కేర్ ప్రత్యేక పథకానికి నిధుల కోసం కేరళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వైపు చూడట్లే. వాళ్ళ రాష్ట్ర బడ్జెట్లోనే ఈ కేర్ అనే రేర్ డిసీజ్ పాలసీకి ఒక బడ్జెట్ని కేటాయించి మంచి వైద్యాన్ని ఈ ప్రభుత్వం అందించగలుగుతుంది. మన రాష్ట్రంలో జరగట్లేదు అనే విషయం కోసం మాట్లాడట్లేదు. మన రాష్ట్రంలో కూడా ఈ పథకం అమల్లోకి వస్తే చాలామంది పిల్లల ప్రాణాలు సేవ్ అవుతాయన్న ఉద్దేశంతో నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మన రాష్ట్రంలో చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి, చాలా ఉచిత పథకాలు ఉన్నాయి. ఆ సంక్షేమ పథకాల్లో, ఉచిత పథకాల్లో ఈ కేర్ ప్రత్యేక పథకం లాంటి ఒక పథకం కూడా ఏర్పాటు చేయబడితే కనుక అన్నం పుణ్యం తెలియనటువంటి పిల్లలు, ఇంకా లోకాన్ని సరిగా చూడలేనటువంటి పిల్లలకి ప్రాణాన్ని ఇవ్వగలుగుతాం. వాళ్ళు జీవించి ఈ భూమి మీద మనలాగే వాళ్ళు బ్రతికే అవకాశం వాళ్ళకి ఇవ్వగలుగుతాం. ప్రభుత్వం దీని మీద కొంచెం దృష్టి సారించి ఈ ఎస్ఎంఏతో బాధపడుతున్నటువంటి పిల్లలకు, అదేవిధంగా అరుదైనటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి పిల్లలకు మరి ఈ పథకాన్ని తీసుకొస్తే కనుక ఇది చాలా సహాయకరంగా ఆ పిల్లలకి, ఆ కుటుంబాలకు ఉంటుంది. చాలా మందిలో ఈ వ్యాధి ఉంది అని తెలియకుండానే చాలామంది చనిపోతున్నారు. ఎస్ఎంఏతో చనిపోయినటువంటి వారి లెక్క మన రాష్ట్రంలో అధికారికంగా ఒకటి కూడా నమోదు కాలేదు. కానీ రాష్ట్రం అంతా జల్లెడ పట్టి చూస్తే ఈ ఎస్ఎంఏతో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. పిల్లలు ప్రభుత్వమే ఓ పథకాన్ని తీసుకొచ్చి మన బడ్జెట్లో వారికి కొంత బడ్జెట్ని కేటాయించి వాళ్ళ ఆరోగ్యం పైన, వాళ్ళ వైద్య అవసరాలపైన, వారికి అందించవలసినటువంటి మందులపైన దృష్టి సారించగలిగితే కనుక ఈ వ్యాధితో బాధపడుతున్నటువంటి పిల్లల జీవితాల్లో వెలుగు నింపిన వారు అవుతారు ప్రభుత్వం వారు. ఈ పిల్లల పట్ల దయించి ఇది అత్యవసరమైనటువంటి విషయాన్ని ప్రభుత్వం గుర్తించి ఎస్ఎంఏతో సఫర్ అవుతున్నటువంటి పిల్లలకి తగిన వైద్య సేవలు అందించాలని, పిల్లల్ని ఆదుకోవడానికి ఒక రిలీఫ్ ఫండ్ ఉండాలని, ఒక ప్రత్యేకమైన బడ్జెట్ మన రాష్ట్ర బడ్జెట్లో ఉండాలని, వాళ్ళ కోసం ప్రత్యేక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయబడాలని, వారికి కూడా ఒక ప్రత్యేకమైన పథకం ఏర్పాటు చేయబడాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.